హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఫార్మా న్యూస్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి, అదే విధంగా వాళ్ళు ఏ డేట్ లో అడుగుతున్నారు అండ్ ఎక్కడ జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూస్ అన్ని అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. Audio Jungle. Audio Jungle. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 536 లో మొట్టమొదటిగా మనం చూస్తున్న కంపెనీ వచ్చేసి హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఫర్ ఫ్రెషర్స్ ఓన్లీ. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లోను మరియు విశాఖపట్నంలోను మీకు తోచిన చోట జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందుకు గాను వీళ్ళు అడుగుతుంటే క్వాలిఫికేషన్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బిఎస్సీ లో కెమిస్ట్రీ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బీకామ్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ క్వాలిఫికేషన్ గాను వీళ్ళు అడుగుతుంటే డిపార్ట్మెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే అటు ప్రొడక్షన్ ఇటు క్యూసీ డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2014 నుంచి 2019 వరకు ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 2020 లో ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ పూర్తిగా సివి సెలక్షన్ కాబట్టి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అన్న విషయం చూసుకున్నట్లయితే మీ రెజ్యూమ్ ను ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి nagganesh.p@heterodrugs.com అండ్ దీనికి సంబంధించి ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ రెజ్యూమ్ లో మీ క్వాలిఫికేషన్, మీ నెగటివ్ ప్లేస్ మరియు అడ్రస్, అట్ ద సేమ్ టైం పాస్డ్ అవుట్ ఇయర్, మీ క్వాలిఫికేషన్ సంబంధించి పాస్డ్ అవుట్ ఇయర్ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే మీరు ఆన్లైన్ లో ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. అది వచ్చేసి టెలిఫోనిక్ కన్వర్జేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ప్రిఫరబుల్ అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది హెటెరో డ్రగ్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఆన్లైన్ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి అటు హైదరాబాద్ ఇటు వైజాగ్ లో ఉన్నటువంటి జాబ్ కోసం అడుగుతున్నటువంటి వేకెన్సీస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సేమ్ హెటెరో డ్రగ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే ప్రొడక్షన్, ప్యాకింగ్ మరియు వేర్ హౌస్ కోసం అడుగుతున్నారు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి పూర్తిగా సివి సెలక్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చర్చించుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బిఎస్సి, బీఫార్మా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏరియాస్ అంటే ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో మీరు వర్క్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే కంప్రెషన్, రస్టర్ కోటింగ్, గ్రాన్యులేషన్, క్యాప్సూల్ ఫిల్లింగ్ మరియు పెల్లెట్స్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డెసిగ్నేషన్ చూసుకున్నట్లయితే ఆపరేటర్ నుంచి ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వివరాలు చూసుకున్నట్లయితే 1 to 6 years ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్యాకింగ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బిఎస్సి మరియు బీఫార్మా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ వర్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే బ్లిస్టర్ ప్యాకింగ్, బీక్యూఎస్, బాటిల్ ప్యాకింగ్, బల్క్ ప్యాకింగ్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ వీళ్ళ పొజిషన్ వచ్చేసి ఆపరేటర్ నుంచి ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా సేమ్ 1 to 6 years ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రమే చర్చించుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రెషర్స్ విషయానికి వస్తే వేర్ హౌస్ డిపార్ట్మెంట్ లో అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి మరియు బీకామ్ వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ వర్కింగ్ ఏరియా వచ్చేసి డిస్పెన్సింగ్ లో అడుగుతున్నారు. అండ్ వీళ్ళ డెసిగ్నేషన్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం 2 years బిలో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెటెరో వాళ్ళు అడుగుతున్నటువంటి ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే u3hr@heterodrugs.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ ప్లాంట్ వెన్యూ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్ యూనిట్ 3
మెదక్ రోడ్ ఐడిఏ జీడిమెట్ల హైదరాబాద్ తెలంగాణ అంటే ప్లాంట్ లొకేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో పాయింట్స్ ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఆప్టిట్యూడ్ ఉందో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ ఆల్ షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అని పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సల్మార్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే వర్క్ లొకేషన్ వచ్చేసి సల్మార్ ల్యాబ్స్ గడ్డ పోతారం విలేజ్ ఐడిఏ కాజీపల్లి హైదరాబాద్. ఇది వచ్చేసి ప్లాంట్ లొకేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏ పోస్టుల కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ వరకు అడగడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే బీకామ్, బిఏ చేసిన వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బీటెక్ మరియు డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఎక్స్పీరియన్స్ వచ్చేసి మేనేజర్ స్థాయిలో అడుగుతున్నారు కాబట్టి 8 to 14 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇమ్మీడియట్ జాయినర్స్ విల్ బి ప్రిఫర్డ్. సో ఎవరైతే ఇమ్మీడియట్ గా జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు గమనించి ఈ ఇంటర్వ్యూస్ కి అటెండ్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే అప్డేటెడ్ సివి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీస్, పే స్లిప్స్, ఎక్స్పీరియన్స్ లెటర్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది పూర్తిగా సివి సెలక్షన్ కాబట్టి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అన్న విషయం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. సో ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి sivaram.t@salvarlabs.in అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, పాయింట్ చేసుకున్న డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో పాయింట్ చేసుకున్న డిపార్ట్మెంట్ మీద కానీ, ఎక్స్పీరియన్స్ మీద కానీ, మరియు క్వాలిఫికేషన్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి అప్లోడ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నోట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ రిక్వైర్డ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది సల్మార్ ల్యాబ్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అనోరా ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్ కోసం అని చెప్పొచ్చు. అండ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఈ ఇంటర్వ్యూ వెను ఎక్కడ అన్న విషయం చూసుకున్నట్లయితే అనోరా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 261, అన్నారం విలేజ్, గుమ్మాడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది వచ్చేసి వెను అనమాట. అండ్ ల్యాండ్ మార్క్ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. బిసైడ్ సెనిడర్ ఎలక్ట్రిక్ అని వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే వీళ్ళు ప్రొడక్షన్ కోసం మాత్రమే అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే బి ఫార్మా, ఎం ఫార్మా మరియు ఎంఎస్సీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పూర్తిగా ఫార్ములేషన్ జాబ్స్ కాబట్టి బి ఫార్మా, ఎం ఫార్మా, ఎంఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే అడుగుతున్నారు. సో ఎవరైతే ఫార్ములేషన్ లో జాబ్ చేయాలనుకుంటున్నారో, ముఖ్యంగా ఫార్ములేషన్ ఫ్రెషర్స్ ఎవరైతే వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2017, 18 and 19 లో పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటే వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి bhagyalakshmi.bu@heterodrugs.com అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ప్లాన్ చేసుకుంటే డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఆప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. నెక్స్ట్ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ప్రిఫరబుల్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం కాబట్టి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. సో ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకొని ఫార్ములేషన్ లో ఎంటర్ అవ్వచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. పాయింట్ చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ సంబంధించి వాటి యొక్క డిపార్ట్మెంట్ కి
సంబంధించి ఆ డిపార్ట్మెంట్ కానీ, ఆ ఎక్స్పీరియన్స్ కానీ, అండ్ అదే విధంగా ఆ క్వాలిఫికేషన్స్ కానీ మీకు యాప్ట్ అనిపిస్తుంది తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఈ కంపెనీస్ మీద కానీ, ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.